అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ప్రముఖులైనటువంటి వ్యక్తులను, విశిష్టమైనటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ఇంత మటుకు కొంతమంది నా కొలీగ్స్ దాసరి శ్రీనివాసులు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళను, అదే రకంగా రంగరాజన్, సౌందరరాజన్, ఉండవల్లి అరుణకుమార్ గారు లాంటి వాళ్ళను పరిచయం చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి నారపరాజు రామచంద్రరావు గారు. ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్. చాలా క్రూషల్ టైంలో హైకమాండ్ వారిని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా చేసింది. ఈరోజు దేశంలో ఎక్కడైనా నన్ను అడిగితే లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక స్టేట్ ఉందంటే అది తెలంగాణ బీజేపీకి. ఎందుకనంటే యాంటీ ఇంకంబెన్సీ బాగా ఎక్కువ అవుతూ ఉన్నది ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కానీ తగ్గటం లేదు. ఎస్పెషలీ వస్తున్నటువంటి స్కాండల్స్, వాళ్ళు చేసినటువంటి వివిధ పనులు, వాటికి సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద. అటువంటి క్రూషల్ టైంలో, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు పొలిటికల్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ స్పేస్ ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వీలవుతుంది, దానికి కృషి చేయాలి. అటువంటి క్రూషల్ టైంలో బీజేపీ అధిష్టానం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపి బీజేపీని పవర్లోకి తీసుకురాగలడు అనేటటువంటి పూర్తి నమ్మకంతో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్ రామచంద్రరావు గారిని నియమించడం జరిగింది. ఈరోజు వారితో సంభాషించి వారి అనుభవాలను, వారి వ్యూ పాయింట్స్ను తెలుసుకుందాం. నమస్కారం రామచంద్రరావు గారు. ముందు మనం మీ ప్రస్థానం ఎక్కడ, నాకు తెలుసు మీరు